హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్. నేను మీ స్వప్న. ఈ వీడియోలో నేను మీకు తీపి బోండాలు ఎలా వేయాలో చూపిస్తానండి. ముందుగా కొత్త వారు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక మనం తీపి బోండాలు ఎలా చేయాలో చూసే ముందులా అది కూడా నేను మీకు గోధుమ పిండితో చూపిస్తానండి. పిల్లలకి చాలా హెల్దీ కదా, పిల్లలకైనా కాదు స్నాక్స్ కింద పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. వాటికన్నా ముందు ఏంటంటే నేను ఇండస్ వ్యాలీ నుండి కుక్వేర్ తెప్పించానండి. అవి నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఇంతకు ముందులో నేను ఇండస్ వ్యాలీవి కొన్ని తీసుకున్నాను అనమాట. అంటే ఐరన్ తవా ఒకటి తీసుకున్నాను, అలానే కడాయి కూడా తీసుకున్నాను. చాలా బాగున్నాయండి, అందుకే మళ్ళీ తెప్పించాను అనమాట. ఇవి కూడా మీకు చూపించి అప్పుడు నేను మీకు తీపి బొండాలు ఎలా చేయాలో చూపిస్తాను. వీళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా 100% టాక్సిన్ ఫ్రీ. అలానే మన ఫుడ్కి ఐరన్ యాడ్ అవుతుంది, ఫ్లేవర్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది. నాన్ స్టిక్ కుక్వేర్ లానే పనిచేస్తాయి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నా కూపన్ కోడ్ యూజ్ చేసి కనుక మీరు పర్చేస్ చేస్తే మీకు 12% డిస్కౌంట్ వస్తుందండి ఏ ప్రోడక్ట్ మీద అయినా కూడా. ఇది వచ్చేసి ఒక స్టీల్ కడాయి, అలానే యోక్ తీసుకున్నా అండి. అంటే మనకు ఫ్రైడ్ రైస్ కానీ లేకపోతే మంచూరియా, చైనీస్ ఎట్లాంటివి అయినా కూడా మనం కుక్ చేసుకోవడం బాగుంటుంది కదా. సో అందుకని యోక్ మోడల్ తీసుకున్నాను. అలానే ఇది వచ్చేసి క్యాస్ట్ ఐరన్ తవా అండి. లాస్ట్ టైం వచ్చేసి ఐరన్ తవా తీసుకున్నాను. ఈసారి ఏంటంటే క్యాస్ట్ ఐరన్ తవా చిన్న సైజ్ తీసుకున్నాను అనమాట, చూద్దామని చెప్పి. మరీ చిన్నదేం కాదు, మనం దోశలు వేసుకోవచ్చు. లాస్ట్ టైం ఐరన్ తవా కూడా ఉంది, నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇవన్నీ ఇప్పుడు తీసుకున్నాయి కదండి లేటెస్ట్గా. ఇంతకు ముందు తీసుకునే వచ్చేసి ఇది చిన్న సైజ్, కొంచెం మీడియం సైజ్ అనమాట. ఇది దాంట్లోనే పెద్ద సైజ్ కడాయి. చాలా బాగా పనిచేసిందండి. అసలు మీకు ఎక్కడ అడుగున మాడతాం కానీ అట్లా ఉండదు, బేస్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అట్లానే వచ్చేసి నేను తాలింపు వేసుకుంటాం కదా, చిన్న తాలింపులకు యూస్ అవుద్దని చెప్పి తీసుకున్నాను. అంటే ఇట్లాగా సపరేట్గా ఇలా చిన్న వాటిలో పోపు వేయటం వల్ల మనకి ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది. అందుకే నేను ఎప్పుడు ఇట్లాంటివే వాడతా అనమాట తాలింపు వేసుకోవటానికి. అట్లానే ఇది ఐరన్ తవా, నేను ప్రెసెంట్ యూజ్ చేస్తున్న ఐరన్ తవా అండి. మీకు ఇదిగో క్యాస్ట్ ఐరన్ తవా ఇప్పుడు తీసుకున్నాను కదా, ఇది దాంట్లోనే పెద్ద సైజ్ అనమాట ఐరన్ తవా. దోశలు అవి నేను దీని మీద వేస్తున్నాను అండి. కంప్లీట్గా నాన్ స్టిక్ అనేది అవాయిడ్ చేస్తున్నాను. నాన్ స్టిక్ కుక్వేర్ అన్నీ కూడా ఇలా స్టీల్ లేకపోతే ఐరన్, క్యాస్ట్ ఐరన్ వీటితో మార్చుకుంటే మనకు బెస్ట్ అనమాట. సో అందుకని క్యాస్ట్ ఐరన్ ఏంటంటే మనకి సేమ్ చాలా వరకు నాన్ స్టిక్ లానే కుక్ చేస్తుంది. అందుకని ఏంటంటే ఐరన్ తవా కాకపోయినా కొంచెం క్యాస్ట్ ఐరన్ కూడా ఈసారి ట్రై చేద్దాము అని నేను క్యాస్ట్ ఐరన్ తవా తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా నేను వాడినాక నేను మీకు ఈ రెండింటికి తేడాని ఒకసారి రివ్యూ కింద వీడియో చేస్తాను. ఫస్ట్ తీపి బోండాల కోసం అండి మనం బెల్లం తీసుకుంటున్నాము. అంటే షుగర్తో కూడా చేయొచ్చు, కానీ బెల్లం అయితే కనుక హెల్దీ కదా, అంతేకాకుండా టేస్ట్ కూడా బాగుంటుందండి. ఈ గ్లాస్ మెజర్మెంట్తో తీసుకుంటున్నాను. అదే కప్ అయితే కనుక 1/2 కప్ అనుకోండి. ఈ గ్లాస్ నిండా తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. అలానే ఈ గ్లాస్తోనే మనం వాటర్ కూడా తీసుకుందాము. ఇది వచ్చేసి చిన్న గ్లాసేనండి. సో ఈ బెల్లాన్ని కరిగిద్దాము. స్టవ్ మీద పెడుతున్నాను. బెల్లం పాకం ఏం రానవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే చాలన్నమాట. ఈ బెల్లం కరిగేలోపు మనం ఇలాచీ ఒక 3 ఇలాచీని దంచుకుందామండి. అంటే మనం ఎంతైనా చేసేది స్వీట్ ఐటమ్ కదా, సో ఇలాచీ కూడా వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఈ తోళ్ళు కూడా ఏం పారేన అవసరం లేదండి. ఇవి టీ పౌడర్ ఉంటుంది కదా, అంటే మనం జనరల్గా టీ పెట్టుకుంటూ ఉంటాం కదా, టీ పెట్టుకునేటప్పుడు అప్పుడు ఇలాచీ వేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఏంటంటే ఆ టీ పౌడర్లో డైరెక్ట్ ఈ పైన తోళ్ళు కనుక వేసేసి ఉంచామనుకోండి ఆ డబ్బాలో, సో మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట మనకి టీ కూడా. అందుకని వీటిని పడేయకుండా మన టీ పొడిలో వేసేసుకోవచ్చు. నేను మీకు
ఇండస్ వ్యాలీ కుక్వేర్ గురించి చెప్పాను కదండి, అవి తీసుకునేటప్పుడు నా కూపన్ కోడ్ నేను కింద మెన్షన్ చేస్తాను. ఆ కూపన్ కోడ్ యూజ్ చేసి కనుక మీరు ఏం పర్చేస్ చేసినా, అంటే స్టీల్ ఉంటాయి, ఐరన్, అలానే క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ రకరకాలు ఉంటాయి. మీరు అలా వెబ్సైట్లోకి వెళ్ళి, వెబ్సైట్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వెబ్సైట్ ద్వారా వెళ్ళి నా కూపన్ కోడ్ యూజ్ చేసి మీరు ఏం పర్చేస్ చేసినా కూడా 10 to 12% డిస్కౌంట్ అనేది వస్తాయి, ఏ ఐటమ్ ఏదైనా కూడాను. సో అందుకని నా కూపన్ కోడ్ యూజ్ చేసి పర్చేస్ చేయండి. బెల్లం కరిగిపోయిందండి. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందాము. ఇంకా ఏ గ్లాస్తో అయితే మనం బెల్లము వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఇప్పుడు గోధుమ పిండి తీసుకుంటున్నామండి. 2 గ్లాసుల గోధుమ పిండి వేయాలి. బెల్లం పూర్తిగా చల్లారిందండి. సో ఈ బెల్లం వాటర్ వేసుకోవాలి. ఈ పిండిలో అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. పిండి ఇలా గట్టిగా ఉంది కదండి, అప్పుడు ఏంటంటే మనం కొద్దిగా పాలు పోసుకుందాము. కొందరు ఏంటంటే నీళ్ళతో కలుపుతారనమాట. నీళ్ళైనా వేసుకోవచ్చు, కాకపోతే పాలతో వేస్తే ఏంటంటే మనం చేస్తున్నది తీపి బోండాలు కదా, చాలా రుచిగా ఉంటాయండి. అందుకని ఇందాక మనం ఏ గ్లాస్తో అయితే అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటున్నామో ఇదే గ్లాస్తో పాలు కూడా తీసుకుందాము. అలానే ఈ గ్లాస్ మొత్తం పడతాయని కాదు, ఇప్పుడు గట్టిగా ఉంది కదా, ఇట్లా కాకుండా మనకి పునుగుల పిండి ఎట్లా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కొద్దిగా పాలు వేసి కలుపుకుందాము. కాచిన పాలండి, కాచి చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతున్నాను. పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట. ఇట్లా మనకు పునుగులు డ్రాప్ చేయటానికి ఈజీగా ఉండేలాగా అలా కలుపుకోవాలి. నాకైతే 1/2 గ్లాస్ పాలు పట్టాయండి. ఈ పిండిని కొంచెం కాసేపు పక్కకు పెట్టుకుందాము. ఒక 5 to 10 minutes పాటు పక్కకు పెడదాము. ఈలోపు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. కొత్తగా తీసుకున్న కడాయి ఉంది కదండి, అది కడిగి అప్పుడు నేను ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం. ఇప్పుడు ఇక ఫైనల్గా మనం కొంచెం వంట సోడా వేసుకుందామండి. ఎందుకంటే వేయకపోయినా కూడా మన తీపి బొండాలు బాగానే పొంగుతాయి. కాకపోతే కొంచెం వేస్తే ఏంటంటే చక్కగా లోపల కూడా ఏంటంటే పొరలు కింద వచ్చినట్టు అలా వస్తాయన్నమాట, చక్కగా పొంగుతూ. అందుకని చెప్పి కొంచెం వంట సోడా వేసుకుందాం. ఇంతేనండి, చాలా తక్కువే వేసాను. పిండిని మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. వంట సోడా మటుకు ముందే ఎప్పుడు వేయకూడదండి, అలా వేస్తే ఆయిల్ లాగేస్తాయి అన్నమాట. అది బోండాలవని బజ్జీలవని దేంట్లో అయినా కూడాను. జస్ట్ ఇక మనం ఆయిల్లో వేస్తున్నాము అనగానే వంట సోడా వేసి కలుపుకోవాలి. ఆయిల్ అయితే కాలిందండి. సో సిమ్లో పెట్టేసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా డ్రాప్ చేసుకుందాము. చిన్న చిన్న సైజు వేసినా కూడా అవి పెద్దగా ఉబ్బుతాయండి. అందుకని ఏంటంటే మీరు చిన్నగా వేసుకోండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చినాక వీటిని బయటకు తీసేసుకుందాము. మన తీపి బొండాలు అయితే రెడీ అయిపోయాయండి. వీటిని టేస్ట్ చేద్దాము. చూసారు కదా, సాఫ్ట్గా బాగున్నాయండి.
మీకు లోపల కూడా చూస్తే చక్కగా స్పాంజీగా బాగా ఉడికాయి. బెల్లం తాటి బెల్లం అండి నేను యూజ్ చేసింది, అందుకే కొంచెం డార్క్ కలర్ ఉంటుంది. కానీ అలానే ఇలాచి అది వేసాం కదా, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగానే ఉందండి, లోపల సాఫ్ట్గా ఉంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా వీటిని ట్రై చేయండి, ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇదేనండి ఇవాళ వీడియో, పాతకాలం నాటి తీపి బోండాలు. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నాకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఈ తీపి బోండాలు మీలో ఎవరికైనా తెలుసుంటే కనుక వాటి జ్ఞాపకాలని మాతో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.